ఈ దాడి ఏ సందర్భం? ఆర్టికల్ 370 రద్దు అంటే ఒక రకంగా కశ్మీర్ ప్రాంతానికి రద్దు. ఆర్టికల్ 370 పూర్తిగా పోలేదు, టెక్నికల్గా అది రాజ్యాంగంలో ఉంది, కానీ కశ్మీర్ ప్రాంతానికి దాన్ని రద్దు చేసి అక్కడ ఉండే రాష్ట్రపు హోదాను తగ్గించి యూనియన్ టెరిటరీగా చేసి దాన్ని 3 భాగాలు చేసిన తరువాత ఇప్పుడు ఇది ఇన్నాళ్లకు జరిగింది. అంటే ఎందుకు జరిగింది ఇది? ఒకవేళ ఇది రద్దు కావటం ఇష్టం లేదు అనుకుంటే వెంటనే జరగాలి కదా అని అంటే, మనం బాగా అర్థం చేసుకుంటే ప్రపంచ రాజకీయాలలో ఏ రకమైన మార్పులు వస్తున్నాయి ఈ సందర్భం ఏంటో మనకి అర్థం అవుతుంది. ఒక పక్కనేమో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ విత్ హిజ్ వైఫ్ చిల్డ్రన్ ఆయన ఇక్కడికి రావడం, భారతదేశం నా మిత్ర దేశం, అవర్ ఎల్లీ అని ప్రకటించడం, ఒప్పందానికి రాబోతున్నాము, అది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అబౌట్ టు కమ్ అని చెప్పడం, అదొక ఎత్తు. ఇదే సమయంలో మోడీ సౌదీ అరేబియా వెళ్ళటం, అక్కడ మాట్లాడుతూ ఉండటం మరొక కారణం. అంటే నిజానికి పాకిస్తాన్కు సంబంధించి చూసుకుంటే సౌదీ అరేబియా కానివ్వండి, లేకపోతే ఇతర ఇంకా అనేక కంట్రీస్, అక్కడ ఉండేటువంటి వెస్ట్ ఏషియాలో ఉండే కంట్రీస్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇవన్నీ ఒక రకంగా గతంలో పాకిస్తాన్ పక్కన పోలరైజ్ అయి ఉన్న దేశాలు. ఇవి ఇప్పుడు పాకిస్తాన్ని పట్టించుకోకుండా, దాంతో సంబంధం లేకుండా భారతదేశంతో మైత్రి నేర్పే ఒక చారిత్రక సందర్భంలో ఈ సంఘటన జరిగింది.